జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాగంటి గోపీనాథ్ మృతి చెందారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచారు. హైదరాబాద్లోని హైదర్గూడలో 1963 జూన్ 2న కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు జన్మించారు మాగంటి గోపీనాథ్. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుంచి ఇంటర్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయనకు భార్య సునీత, ఒక కుమారుడు, 2 కుమార్తెలున్నారు. చిన్నతనం నుంచే రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు మాగంటి గోపీనాథ్. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. 2014లో తొలిసారి టీడీపీ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గోపీనాథ్ తన ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు మాగంటి గోపీనాథ్. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి టికెట్పై పోటీ చేసిన గోపీనాథ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అజారుద్దీన్పై విజయం సాధించారు. 2022 జనవరిలో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియామకమయ్యారు గోపీనాథ్. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు గోపీనాథ్. రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని కాలనీల ప్రజలతోనూ ఆయనకు అనుబంధం ఉంది. అందుకే వరుసగా గెలుస్తూ వస్తున్నారని చెప్తున్నారు. రైట్, డీటెయిల్స్ మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, ఈ రోజు ఉదయం 5:45 జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హార్ట్అటాక్ తో మృతి చెందినట్టుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం తాను అస్వస్థతకు గురి కావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. సో ఆయన ఆసుపత్రిలో జాయిన్ అయ్యే సమయంలో 0 పల్స్ తో ఆసుపత్రిలో చేరినట్టుగా వైద్యులు తెలిపారు. ఆ తర్వాత కొద్దిగా ఆ పల్స్ అంటే సిపిఆర్ చేసిన తర్వాత పల్స్ ఇంక్రీజ్ అయ్యింది. సో కొంత ఆరోగ్యంగా ఉన్నారు, కొంత చికిత్సకు సహకరిస్తున్నాడు అని అనుకున్నారు. కానీ ఇవాళ తెల్లవారుజామున ఉదయం 5:45 మృతి చెందినట్టుగా ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. సో తాను వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు జూబ్లీహిల్స్ నుంచే. సో మొదటగా ఆయన 2014లో అప్పట్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొంది ఆ తర్వాత కేసీఆర్ పిలుపు మేరకు అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. సో వరుసగా 2018 అలాగే 2023 ఎన్నికల్లో కూడా మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. సో నిత్యం ప్రజల్లో ఉంటూ ఉన్నారు. సో అది ప్రధానంగా తన గెలుపుకు కారణంగా భావిస్తారు. గత కొన్ని రోజులుగా అంటే చాలా రోజుల నుంచి కూడా తను అనారోగ్య సమస్యతో ఉండటంతో కొంత పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నాడు. చివరగా పార్టీ రైతుత్వ సభకు ముందు తెలంగాణ భవన్ లో ప్రత్యేకంగా తానే ఏర్పాట్లు చేయించారు. భవన్ అంతా కూడా సుందరీకరణ చేయించండి పనులు. సో అందులో భాగంగా భారీ కేసీఆర్ కటౌట్ ను కూడా నిర్మించారు. ఆ కేసీఆర్ కటౌట్ ను ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చారు. సుమారు 2 నెలల నుంచి కూడా ఇటు తెలంగాణ భవన్ కి కూడా దూరంగా ఉంటున్నారు. గతంలోనే కూడా తన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉండే అదే ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొంత ఆరోగ్యం మెరుగుపడింది. సో
కొంత రెస్ట్ మూడ్ లో కూడా ఉన్నాడు. కానీ మళ్ళీ గత కొన్ని రోజుల క్రితం బోరబండలో ఒక బిఆర్ఎస్ కార్యకర్త మృతి చెందడము, సో అది కూడా కొంత అంటే గోపీనాథ్ కి అత్యంత సన్నిహితుడు మృతి చెందాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. అది బోరబండ కార్పొరేటర్ బాబా సయ్యుద్దీన్ అరాచకాలకు మృతి చెందాడు అని చెప్పేసి కొంత మాగంటి గోపీనాథ్ కుంగిపోయాడు. సో దాని నేపథ్యంలోనే కొంత ఆరోగ్యం పైన దృష్టి పెట్టకపోవడంతో మళ్ళీ తన ఆరోగ్యం క్షీణించింది. సో దాని నేపథ్యంలోనే తాను ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందంటూ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఆరోపించిన పరిస్థితి. అయితే కొంత నిలకడగా ఉంది, కోలుకుంటాడు అని అనుకున్నారు. కానీ ఇవాళ ఉదయం 5:45 మాగంటి గోపీనాథ్ చనిపోయినట్టుగా హఠాత్తు చనిపోయినట్టుగా వైద్యులు వెల్లడించారని పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతల్లో కూడా ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. సో జూబ్లీస్ కార్యకర్తలకు ఏ రకంగా అందుబాటులో ఉంటారు, అలాగే పార్టీ ప్రతి కార్యక్రమంలో కూడా మాగంటి గోపీనాథ్ పార్టీకి అండగా ఉంటూ ఉన్నాడు. సో ఒక్కసారిగా అంటే కొంత పార్టీలో కొంత విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇవాళ కూడా కొంత కేసీఆర్ మాగంటిని పరామర్శిస్తారు అనే వార్తలు కూడా వచ్చి ఈ సమయంలోనే సో మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో అంటే మాగంటి గోపీనాథ్ కూడా ఇటు బీఆర్ఎస్ వర్గంలో ఇటు కేటీఆర్ కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటాడు. మాగంటి కుమారుడు అలాగే కేటీఆర్ కుమారుడు ఇద్దరు కూడా ఫ్రెండ్స్. సో ఏదైతే మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో చేరిన మరుక్షణమే అటు కేటీఆర్ సత్యమణి శైలిమ కూడా ఆసుపత్రికి చేరుకుంది. సో 2-3 రోజుల నుంచి కూడా తన వైద్యాన్ని అలాగే వైద్యులను ఎప్పటికప్పుడు కొంత ఆసుపత్రి వర్గాలను అడుగుతూ కూడా మాటలు చేస్తుంది. సో మెరుగైన వైద్యం కోసం ప్రయత్నం చేయండి అంటూ కూడా ఆసుపత్రి వర్గాలకు కూడా వెల్లడి చేసే పరిస్థితి. కొంత ఇది కేసీఆర్ ఫ్యామిలీ కూడా కొంత సన్నిహితంగా గోపీనాథ్ ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. సో ఒక్కొక్కరు కూడా ఇప్పుడిప్పుడే సిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఏజీ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. సో కొంత పార్టీలు అయితే విషయాలు చేయాలని అనుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే దిలీప్, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాగంటి గోపీనాథ్ మృతి చెందారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏజీ ఆసుపత్రిలో చేరిన మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమించడంతో తుది శ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచారు. హైదరాబాద్లోని హైదర్గూడలో 1963 జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు జన్మించారు మాగంటి గోపీనాథ్. 1980లో వెంకటేశ్వర ట్యూటోరియల్స్ నుంచి ఇంటర్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయనకు భార్య సునీత, ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. చిన్నతనం నుంచే రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు మాగంటి గోపీనాథ్. 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా, 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. (2014లో తొలిసారి టీడీపీ తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గోపీనాథ్ తన ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు మాగంటి గోపీనాథ్. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి టికెట్పై పోటీ చేసిన గోపీనాథ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి. విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.
2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత అజారుద్దీన్పై విజయం సాధించారు. 2022 జనవరిలో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియామకమయ్యారు గోపీనాథ్. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు గోపీనాథ్. రాజకీయ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని కాలనీల ప్రజలతోనూ ఆయనకు అనుబంధం ఉంది. అందుకే వరుసగా గెలుస్తూ వస్తున్నారని చెప్తున్నారు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల పలువురు బీఆర్ఎస్ నేతలు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్లి ఆయన పార్థివ దేహాన్ని చూస్తున్నారు. ఇప్పటికే అక్కడికి చాలామంది బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. ఈరోజు యాక్చువల్గా మాగంటి గోపీనాథ్ను కేసీఆర్ పరామర్శించే అవకాశం ఉంది. కానీ ఈలోగానే మాగంటి గోపీనాథ్ తిరిగి రాని లోకాలకు చేరుకున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరుగా ఏఐజీ హాస్పిటల్కి తరలి వెళ్తున్నారు బీఆర్ఎస్ నేతలందరూ. ప్రస్తుతం హాస్పిటల్ వద్ద ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చేస్తున్నాం.